కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టర్ దారుణమైన రేప్ కి హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది. మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ ఎంతో మంది ఎన్నో వీడియోలు చేశారు. కానీ ఏ ఒక్కరు కూడా సరైన సమాచారాన్ని అందించలేకపోయారు. ఈ వీడియో ద్వారా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ 1886 సంవత్సరంలో ప్రారంభించబడింది. కోల్కతాలో ప్రఖ్యాతిగాంచిన ఒక మెడికల్ కాలేజ్ ఇది. ఇటువంటి ప్రఖ్యాతిగాంచిన మెడికల్ కాలేజీలో ఒక యువతి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ సెకండ్ ఇయర్ చేస్తూ ట్రైనీ డాక్టర్ గా జాబ్ చేస్తూ ఉండేది. ఆ యువతికి తల్లి, తండ్రి ఉన్నారు. ఒక్కగానొక్క కూతురు. ఈ యువతి తండ్రి చిన్నపిల్లల యూనిఫామ్స్ అమ్ముతూ వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ వచ్చే ఆదాయంతోనే తన కూతుర్ని చదివించాడు. ఈ యువతి కూడా 10th, ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయి ఎంబీబీఎస్ లో సీట్ తెచ్చుకుంది. ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ సెకండ్ ఇయర్ చేస్తూ ట్రైనీ డాక్టర్ గా ఈ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జాబ్ చేస్తూ ఉండేది. తమ కూతురు మరికొన్ని రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అయిపోతుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, తమ కూతురికి పెళ్లి చేయాలి, తమని బాగా చూసుకుంటుందని ఈ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కలలన్నీ కలలైపోతాయని పాపం ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఈ లేడీ డాక్టర్ కి ఈ సంఘటన జరగడానికి వారం రోజుల నుంచి నైట్ షిఫ్ట్ వేశారు. అంటే ఆగస్టు 8వ తారీఖు కంటే ముందు వారం రోజుల నుంచి ఈ లేడీ డాక్టర్ కి నైట్ షిఫ్ట్ వేశారు. అలా చాలా మంది డాక్టర్స్ కు వేస్తూ ఉంటారు. నైట్ షిఫ్ట్ లో ఉన్న డాక్టర్లందరూ తమ తమ పేషెంట్లను చూసి అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో ఆ కాలేజీలోని క్యాంటీన్ లో ఫోన్ చేసి ఆ తర్వాత ఎవరైనా పేషెంట్ చూస్తే చూడాలనిపిస్తే చూడడానికి వెళ్లిపోయారు. లేదంటే కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి 3rd ఫ్లోర్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ కు వెళ్లేవారు. ఎందుకంటే విశ్రాంతి, రెస్ట్ తీసుకోవడానికి ఈ కాలేజీలో ప్రత్యేకించి రూమ్ లేకపోవడం వల్ల 3rd ఫ్లోర్ ఉన్న కాన్ఫరెన్స్ హాల్ ను ఉపయోగించుకునేవారు. అలా ఈ యువతి ఆగస్టు 8వ తారీఖు రాత్రి తనకు సంబంధించిన పేషెంట్లందరినీ చూసింది. ఆ తర్వాత అర్ధరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతం అంటే 9వ తారీఖు వచ్చేసింది. 9వ తారీఖు ఉదయం 2 గంటల ప్రాంతంలో 3-4 కొలీగ్స్ తో కలిసి కాలేజీలో ఉన్న క్యాంటీన్ లో భోంచేసింది. ఆ తర్వాత ఆ 3-4 కొలీగ్స్ వాళ్ళకి చూడాల్సిన పేషెంట్లు ఉండడంతో వాళ్ళు రౌండ్స్ కు వెళ్లిపోయారు. ఈ లేడీ డాక్టర్ కి ఆల్రెడీ పేషెంట్లు చూసింది. ఇక పేషెంట్లు చూడాల్సిన అవసరం లేకపోవడంతో కాసేపు రెస్ట్ తీసుకుందామని 3rd ఫ్లోర్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్ళింది. ఆ వెళ్లే టైం దాదాపు ఉదయం 3-3:30 గంటల సమయం. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఎవ్వరికీ తెలియదు. తెల్లారిపోయింది. ఉదయం 8-8:30 గంటల ప్రాంతంలో హాస్పిటల్ ఒక డాక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి వెళ్లాడు. లోపల 30-40 చైర్స్ ఉన్నాయి. ఒక చైర్ మీద ఒక యువతి దాదాపుగా పూర్తి నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసిన ఆ డాక్టర్ భయంతో ఉడికిపోయాడు. షాక్ తో దిగ్భ్రాంతికి గురయ్యాడు. అరుచుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. ఈ డాక్టర్ అరుపులు కేకలు విన్న మిగతా డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది, పేషెంట్లకు సంబంధించిన బంధువులు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ హుటాహుటిన కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ప్రవేశించారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా భయంతో వణికిపోయారు. ఒక చైర్ మీద లేదంటే ఒక గద్దె లాంటి దాని మీద లేడీ డాక్టర్ అచేతనంగా పడుంది. ఆ యువతి కళ్ళ నుంచి రక్తం కారుతోంది, ముక్కు నోట్ల నుంచి రక్తం కారుతోంది, కింద పార్టులో బట్టలే లేవు, నగ్నంగా ఉంది, ప్రైవేట్ పార్ట్ నుంచి రక్తం కారుతోంది. ఆ యువతి టాప్ టు బాటం శరీరం మీద అనేక గాయాలు ఉన్నాయి. గాయం లేని చోటంటూ లేదు. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇది రేప్ అండ్ మర్డర్ కేసు అని. సాధారణంగా బయట ఇటువంటి సంఘటన జరిగితే హాస్పిటల్ తీసుకొస్తారు. కానీ హాస్పిటల్లోనే ఇటువంటి సంఘటన జరిగింది. దాంతో మొదట్లో ఈ సంఘటన గురించి తల్లిదండ్రులకి సమాచారం అందించారు. కానీ జరిగిన విషయం చెప్పలేదు. మొదట్లో మీ కూతురికి బాగాలేదు, హాస్పిటల్కి రండి అన్నారు. ఆ తర్వాత మీ కూతురు సూసైడ్ చేసుకుందని చెప్పారు. ఆ తర్వాత తమ కూతుర్ని కొన్ని గంటల పాటు చూడనివ్వలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. చివరికి తమ కూతుర్ని ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రుల రోదనకి అంతే లేకుండా పోయింది. ఏ తల్లి తండ్రి కూడా తమ కూతుర్ని ఆ స్థితిలో చూడాలని అనుకోరు. అటువంటి స్థితిలో చూసిన తమ కూతుర్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. ఈ విషయం వెంటనే మీడియాకి, సోషల్ మీడియాకి తెలిసింది. హాస్పిటల్లో ఉన్న మిగతా డాక్టర్లు, నర్సులు, సిబ్బంది అందరూ ధర్నాలు చేశారు. బయట ఉన్న ప్రపంచం కూడా కోల్కతాలోని మిగతా కాలేజీకి సంబంధించిన నర్సులు, డాక్టర్లు, కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేశారు. వెంటనే పోలీసులు చేసేది లేక రంగప్రవేశం చేశారు. పోలీసులు మొదట్లో ఆ యువతి, ఆ లేడీ డాక్టర్ ఆత్మహత్య చేసుకుందని ప్రకటించారు.
ఒక లేడీ డాక్టర్ నగ్నంగా రక్తమడుగులో పడుంటే, ఒంటి మీద అనేక గాయాలుంటే సూసైడ్ చేసుకుందని ఎలా చెప్పబుద్దయిందో పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకే తెలియాలి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సంఘటన తీవ్ర రూపం దాల్చిందో, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేయడం మొదలుపెట్టారో, పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని కేసుని పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ యువతి దగ్గర స్పాట్ లో ఒక నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ తో పనిచేసే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఆ ఇయర్ ఫోన్స్ ఆ యువతికి సంబంధించింది అనుకున్నారు, కానీ ఆ యువతి ఫోన్ కి కనెక్ట్ చేస్తే అది కనెక్ట్ కాలేదు. దాంతో పోలీసులు ఆ రోజు నైట్ షిఫ్ట్ లో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్ సిబ్బంది ఉన్నారని జీరోయిన్ చేసి ప్రతి ఒక్కరి ఫోన్ కి ఆ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఎక్కడికి ఏ ఒక్కరికి కూడా అది కనెక్ట్ కాలేదు. దాంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. దురదృష్టవశాత్తు ఆ కాన్ఫరెన్స్ హాలులో సీసీ కెమెరాలు లేవు. దాంతో ఆ కాన్ఫరెన్స్ హాలులో ఏం జరిగింది, ఎవరు రేప్ చేశారు, ఎవరు హత్య చేశారన్న సంగతి పోలీసులకు తెలియకుండా పోయింది. కానీ ఆ కాన్ఫరెన్స్ హాల్ కి దారి తీసే ఆ క్యారిడార్ లో 2-3 సీసీ కెమెరాలు ఉండడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఈ లేడీ డాక్టర్ దాదాపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ప్రవేశించడం ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది. అంటే 3 గంటల ప్రాంతంలో ఆ యువతి బతికే ఉంది. 3 గంటల నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఏదైనా జరిగి ఉండాలి. ఆ కాన్ఫరెన్స్ హాల్ కి దారి తీసే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఎంతో మంది కాన్ఫరెన్స్ హాల్ వైపు వెళుతూ కనిపించారు. అందులో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరినీ జీరోయిన్ చేశారు. చేస్తూ ఉండి ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి హాస్పిటల్ సిబ్బంది కాదు, బయటివాడు. ఎప్పుడైతే పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారో హాస్పిటల్ సిబ్బంది ఈ వ్యక్తి మీకు తెలుసా అని అడగడంతో, అరే మాకెందుకు తెలీదు, వీడి పేరు సంజయ్ రాయ్, వీడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఇన్ఫార్మర్ గా జాబ్ చేస్తూ ఉంటాడు, మా హాస్పిటల్ కి పేషెంట్లని తీసుకొస్తూ ఉంటాడు, మాకు చాలా పరిచయమే అని చెప్పడంతో పోలీసులు ఇంకా జూమ్ చేసి చూశారు. చూస్తే వాడి పేరు సంజయ్ రాయ్, వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఇన్ఫార్మర్ గా, ఒక వాలంటీర్ గా పనిచేస్తుంటున్నాడు సంగతి పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు జూమ్ చేసి చూస్తే ఈ సంజయ్ రాయ్ ఆ కాన్ఫరెన్స్ హాల్ కి ఉదయం 4 గంటల ప్రాంతంతో వెళుతూ కనిపించాడు. వెళుతున్నప్పుడు వాడి మెడలో ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ బ్లూటూత్ తో పనిచేసేవి ఉన్నాయి. దాదాపు 40 నిమిషాల తర్వాత ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. బయటికి వచ్చేటప్పుడు వాడి మెడలో ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ లేకపోవడాన్ని పోలీసులు గమనించారు. దాంతో వీడు ఎక్కడ ఉంటాడన్న సంగతి పోలీసులు తెలుసు. ఇదే హాస్పిటల్ కి దగ్గరలో ఒక పోలీస్ క్యాంప్ ఉంది. ఆ క్యాంపులో వీడు ఉంటాడన్న సంగతి తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేసరికి సంజయ్ రాయ్ హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. ఒక పోలీసు అతన్ని తట్టి లేపుతున్నాడు. మరొక పోలీస్ అతని పక్కనే ఉన్న ఫోన్ ని తీసుకుని ఈ బ్లూటూత్ తో పనిచేసే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ని కనెక్ట్ చేశాడు. ఇమ్మీడియట్ గా కనెక్ట్ అయిపోయింది. దాంతో ఆ ఇయర్ ఫోన్స్ ఆ సంజయ్ రాయిదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల గాలిస్తే బూట్లు దొరికాయి. ఆ బూట్ల మీద రక్తపు మరకలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. అలాగే దండం మీద ఈ సంజయ్ రాయ్కి సంబంధించిన దుస్తులు ఉతికి ఆరివేసి ఉండడాన్ని పోలీసులు గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాడి ఫోన్ ని పరిశీలిస్తే అందులో 100ల కొద్ది పార్న్ వీడియోలు ఉండడం పోలీసులు గుర్తించారు. ఆ పార్న్ వీడియోలు కూడా అత్యంత జుగుప్సాకరమైనవి, భయంకరమైనవి. మహిళల్ని దారుణంగా హింసించి రేప్ చేసే పార్న్ వీడియోలు వాడి ఫోన్ లో పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత సంజయ్ రాయ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఒక కథ బయటపడింది. అసలు ఎవడి సంజయ్ రాయ్, వీడికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏంటి సంబంధం? ఈ సంజయ్ రాయ్ అనేవాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఇన్ఫార్మర్ గా, ఒక వాలంటీర్ గా పనిచేస్తూ ఉండేవాడు. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నెలకి 10 నుంచి 12 వేలు ఈ సంజయ్ రాయ్కి ఇస్తూ ఉండేవారు. వీడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీ కాకపోయినప్పటికీ బయట వాళ్ళందరికీ తాను ఒక పోలీస్ అని చెప్పుకున్నాడు. పైగా ఎప్పుడు ఒక టీషర్ట్ ధరించేవాడు. ఆ టీషర్ట్ మీద కోల్కతా పోలీస్ అని రాసుండేది. పోలీసులకు సంబంధించిన క్యాప్ కూడా పెట్టుకునేవాడు. ఇలా పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ ఉండటంతో పోలీసుల్ని తరచూ కలుసుకోవడం, పోలీసు ఇన్స్పెక్టర్లతో, కానిస్టేబుల్ తో, హెడ్ కానిస్టేబుల్ తో వీళ్ళందరితో కలిసిమెలిసి ఉండటంతో చూసిన వాళ్ళందరూ కూడా వీడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీ అని అందరూ భావించేవారు. కొన్ని రోజుల క్రితమే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సంజయ్ రాయ్ని ఈ హాస్పిటల్ దగ్గర డ్యూటీలో పెట్టింది. హాస్పిటల్లో ఎవరెవరు వస్తున్నారు ఏంటి అది కనిపెట్టుకుని మాకు సమాచారం ఇవ్వు, అలాగే పేషెంట్లు జాయిన్ చేస్తూ ఉన్నాడని చెప్పడంతో వాడు ఈ హాస్పిటల్ దగ్గర డ్యూటీలో ఉన్నాడు.
ఎప్పుడైతే తనకి ఈ హాస్పిటల్ దగ్గర డ్యూటీ వేశాడో వాడు బ్రోకర్ అవతారం ఎత్తాడు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి బ్రోకర్లు ఉంటారు. మనకందరికీ తెలిసిందే, గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉంటాయి. అందులో అడ్మిషన్ దొరకడం చాలా కష్టం, ఎందుకంటే ఉచితంగా వైద్యం అందిస్తారు. ఈ సంజయ్ అన్నవాడు ఎవరికైతే ఈ హాస్పిటల్లో అడ్మిషన్స్ దొరకవో వాళ్ళని గుర్తించి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసేవాడు. జాయిన్ చేసి దగ్గరుండి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నట్టుగా వాళ్ళకి టెస్టులన్నీ చేయించేవాడు. చేయించి పేషెంట్ల బంధువుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవాడు. అందులో భాగంగానే వీడు ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు, అంటే ఆగస్టు 7వ తారీఖు ఒక పేషెంట్ ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత 5వ తారీఖు నుంచి వీడు మిగతా క్యాంపులో ఉన్నాడు. 8వ తారీఖు ఈ కోల్కతాలోని ఈ హాస్పిటల్ కి, ఆర్జికర్ హాస్పిటల్ కి వచ్చాడు. తాను ఆల్రెడీ ఒక పేషెంట్ ని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. వాళ్ళని బాగోలు కనుక్కుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజొచ్చన్న ఉద్దేశంతో హాస్పిటల్ లోపలికి వచ్చాడు. ఆ పేషెంట్ బంధువుల్ని కలుసుకుని అన్ని బాగానే సక్రమంగా జరుగుతున్నాయా, ఏమైనా టెస్టులు చేయించారా అని వాళ్ళని అడిగి, టెస్టులు చేయించకపోతే దగ్గరుండి టెస్టులు అవి చేయించాడు. ఇదంతా జరిగేసరికి అర్ధరాత్రి, దాదాపు రాత్రి 11-12 గంటలైపోయింది. ఆ తర్వాత ఆ పేషెంట్ బంధువుని ఒకరిని మచ్చిక చేసుకుని హాస్పిటల్ వెనుక భాగంలోకి వెళ్లాడు. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ సంజయ్ రాయ్ అన్న దుర్మార్గుడు అక్కడే ఆ హాస్పిటల్ వెనుక భాగంలో మద్యం సేవిస్తూ ఉండేవాడు. అలాగే 8వ తారీఖు అర్ధరాత్రి పేషెంట్ బంధువుని తీసుకుని హాస్పిటల్ వెనుక భాగంలో వెళ్లి అర్ధరాత్రి దాటే వరకు పీకల దాకా మద్యం సేవించాడు. దాదాపు 9వ తారీఖు వచ్చేసింది. 9వ తారీఖు ఉదయం 2 గంటల వరకు ఆ బంధువుతో కలిసి సంజయ్ రాయ్ పీకల దాకా మద్యం తాగాడు. ఆ తర్వాత ఆ బంధువుని తానే క్యాబ్ బుక్ చేసి అక్కడి నుంచి పంపించేశాడు. తర్వాత సంజయ్ రాయ్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. పోలీస్ క్యాంప్ వెళ్లి పడుకుందామా, సరే ఏం చేద్దాం, టైంపాస్ ఏమీ కావట్లేదని మళ్లీ హాస్పిటల్లోకి ప్రవేశించాడు. అప్పటికి సమయం ఉదయం 3 గంటలవుతోంది. హాస్పిటల్ అంతా రౌండ్స్ కొడుతున్నాడు. అలా కొడుతూ 3వ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ దగ్గరికి చేరుకున్నాడు. కాన్ఫరెన్స్ హాల్ లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించి చూస్తే అక్కడ ఒంటరిగా ఈ లేడీ డాక్టర్ ఒక కుర్చీ మీద కుంకు తీయడాన్ని చూసి వీడిలో ఉన్న కామపు కోరికలు, మృగం బయటకొచ్చింది. అప్పటికి తాగిన మత్తులో ఉన్నాడు. పైగా పాను వీడియోలు చూసిన ప్రభావంతో ఆ యువతిని రేప్ చేయాలనుకున్నాడు. ఆ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. రేప్ చేయడానికి ప్రయత్నిస్తే ఆ లేడీ డాక్టర్ మేల్కొంది, తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ప్రతిఘటనలో ఆ లేడీ డాక్టర్ చేతికున్న గోళ్లు కూడా విరిగిపోయాయి. అరవడానికి ప్రయత్నిస్తే ఈ దుర్మార్గుడు ఆ లేడీ డాక్టర్ గొంతు నొక్కాడు. ఒక చేత్తో నోరు మూసి తీవ్రంగా కొట్టాడు. తలపట్టుకుని కుర్చీకి నేలకేసి కొట్టడంతో ఆ లేడీ డాక్టర్ పెట్టుకున్న కళ్లద్దాలు విరిగిపోయి ఆ అద్దాలు కంట్లో గుచ్చుకోవడంతో రక్తస్రావం జరిగింది. ఎప్పుడైతే ఈ తాగిన మత్తులో ఉన్నాడో, ఏ మనిషి అయినా సరే తాగిన తర్వాత అతడి బలం రెట్టిపోతుంది. పైగా వీడు పీకల దాకా తాగి ఉండడంతో వాడి బలం రెట్టిపోయింది. ఆ యువతి మీద, ఆ లేడీ డాక్టర్ మీద విజృంభించాడు, తీవ్రంగా కొట్టాడు, గొంతు పిసికాడు. దాంతో ఆ లేడీ డాక్టర్ కి అప్పటికే కళ్లలో అద్దాలు దిగిపోవడంతో రక్తం స్రవిస్తోంది. మరొక అరవడానికి ప్రయత్నిస్తుంటే గొంతును కుత్తున్నాడు. తీవ్రంగా కొడుతుండటంతో ఎంతసేపు పోరాడగలుగుతుంది. దాంతో క్రమంగా ఆ లేడీ డాక్టర్ అచేతనావస్థలోకి వెళ్లిపోయింది. దాంతో ఆ అచేతనావస్థలోని ఉన్న ఆ లేడీ డాక్టర్ మీద ఈ దుర్మార్గుడు అఘాయిత్యం చేశాడు, తీవ్రంగా రేప్ చేశాడు. అలా 40 నిమిషాల పాటు ఆ లేడీ డాక్టర్ మీద పదే రేప్ చేసి ఆ తర్వాత గొంతుకి చంపేసి అక్కడి నుంచి తాపీగా తన పోలీస్ క్యాంప్ కు వెళ్లి పడుకున్నాడు. ఈ పెరుగులాటలో ఈ సంజయ్ రాయ్ అన్న దుర్మార్గుడు తన మెడకున్న నెక్ బ్యాండ్, బ్లూటూత్ తో పనిచేసేది ఇయర్ ఫోన్స్ పడిపోవడాన్ని గమనించలేదు. క్యాంపుకి వెళ్లిన తర్వాత తెలివిగా తన దుస్తులకు అంటుకున్న రక్తపు మరకల్ని ఉతికాడు, ఆరేశాడు. ఆ తర్వాత పూట్లకున్న రక్తపు మరకల్ని గమనించలేదు. పడుకున్న తర్వాత పోలీసులు వచ్చారు. ఆ తర్వాత వీడిని స్వాధీనంలోకి తీసుకున్నాడు. వీడి గురించి ఆరోపిస్తే వాడికి అప్పటికే 4 పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య, 2వ భార్య, 3వ భార్య కూడా వీడిని విడిచి విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. 4వ భార్య అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులు గుర్తించారు. అంటే మొదటి 3 భార్యలు కూడా వీడి పైచాచిక సెక్స్ పర్వర్టెడ్ ఉద్దేశాన్ని తీవ్రంగా చేసే దాన్ని తట్టుకోలేక మొదటి 3 భార్యలు అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. 4వ భార్య దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోయింది. ఇది పోలీసులు చెప్పిన ఒక వర్షన్. ఆ తర్వాత ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఆ రిపోర్టులో ఉన్న విషయాలు
అన్ని కూలంకషంగా విపులంగా చెప్తే మీ గుండెలు అయిపోతే అత్యంత భయంకరమైన క్రూరమైన విషయాలు ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఉన్నాయి. దాని గురించి నేను పూర్తిగా చెప్పడం లేదు, దాని తీసి పక్కన పెడితే అందులో ఉన్న కొన్ని విషయాలను ప్రస్తావిస్తాను. పోస్ట్ మార్టం రిపోర్టులో ఆ యువతి పెదవులు, బుగ్గలు, దవడ భాగము ఇవన్నీ కూడా తీవ్ర గాయాలై ఉన్నాయి. కళ్ళ నుంచి రక్తం కలవడానికి ఉద్దేశం కళ్ళలో అద్దాలు, కంటి అద్దాలు గుచ్చుకోవడం వల్ల తీవ్ర గాయమయ్యి రక్తస్రావం జరిగింది. అలాగే ఆ యువతి మెడ ఎముక విరిగిపోయింది. అలాగే మెడ మీద అనేక పంటిఘాట్లున్నాయి, చెస్ట్ మీద అనేక పంటిఘాట్లున్నాయి, పొట్టలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అవన్నీ దెబ్బతిన్నాయి. అలాగే ప్రైవేట్ పార్ట్లు తీవ్రంగా దెబ్బతిని తీవ్రమైన రక్తస్రావం జరిగింది. కాళ్ళు, చేతులకున్న ఎముకలు విరిగిపోయాయి. చేతికి ఉన్న చేతి చిటికన వేలు విరిగిపోయింది. చేతికున్న గోళ్లు కూడా విరిగిపోయాయి. తీవ్రంగా ప్రతిఘటించినందువల్ల ఆ యువతి చేతి గోళ్లు కూడా విరిగిపోయాయని ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో ఉందంటే ఆ యువతి ఎంత దారుణంగా రేపుకి గురైందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఆ యువతి ఎంత తీవ్రమైన నరకాన్ని అనుభవించిందో, ఎంత తీవ్రమైన బాధను అనుభవించిందో చెప్పడానికి మాటలు కూడా సరిపోవు. ఊహించడానికి కూడా భయం వేస్తుంది, వెన్నులో వణుకు పుడుతోంది. ఆ తర్వాత పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మరొక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఈ లేడీ డాక్టర్ వజినాలో ప్రైవేటు పార్టులో 150 మిల్లీగ్రాముల వైట్ లిక్విడ్ దొరికింది. ఈ వైట్ లిక్విడ్ లో అధిక శాతం సెమన్ ఉంది, అలాగే యూరిన్, మిగతా ద్రవం ఉందని ఆ డాక్టర్ చెబుతూ ఒక్కడు రేప్ చేయలేదు, ఎందుకంటే 150 మిల్లీగ్రాములు దొరికింది కాబట్టి ఒకరికంటే ఎక్కువ మంది ఆ లేడీ డాక్టర్ ని రేప్ చేశారు. ఒక విధంగా ఇది గ్యాంగ్ రేప్ అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆ డాక్టర్ ప్రకటించారు. ఇక్కడే అనేక మందికి అనుమానాలు కలుగుతున్నాయి, నాకు కూడా అనుమానం కలుగుతోంది. ఎప్పుడైతే 150 మిల్లీగ్రాముల వైట్ లిక్విడ్ దొరికిందని ఆ డాక్టర్ చెప్పాడో, ఈ 150 మిల్లీగ్రాముల్లో ఎక్కువ శాతం సెమెన్, వీర్యం ఉంది, మిగతాది యూరిన్ లేకపోతే మిగతా ద్రవ పదార్థాలు అవని అనుకుందాం. 150 మిల్లీగ్రాములు అంటే చాలా చాలా ఎక్కువ. ఒక మగాడు ఒకసారి 1.5 నుంచి 5 మిల్లీగ్రాముల సెమెన్ ని విడుదల చేయగలుగుతాడు. మాక్సిమం 7 మిల్లీగ్రామ్స్ వీర్యమే ఒకసారి విడుదల చేయగలుగుతాడు తప్పితే 150 మిల్లీగ్రాములు అంటే అది దాదాపుగా ఇంపాసిబుల్. మరి అటువంటప్పుడు ఈ 150 మిల్లీగ్రాములని ఫిల్టర్ చేసి 100 మిల్లీగ్రాములే అనుకుందాం. 100 మిల్లీగ్రాములే అనుకున్నా కూడా 20 మంది అవుతారు. అంటే 20 మంది ఆ లేడీ డాక్టర్ ని రేప్ చేశారా? ఊహించడానికే భయంగా ఉంది. పోనీ దాన్ని కూడా ఫిల్టర్ చేసి 50 మిల్లీగ్రాముల సెమెన్ అనుకుందాం, అయినా కూడా 10 మంది అవుతున్నారు. 10 మంది ఆ లేడీ డాక్టర్ ని రేప్ చేశారా? ఇది కూడా చెప్పడానికి, ఊహించడానికి కూడా భయంగా ఉంది. పోనీ అందులో సగం అనుకున్నా కూడా 5 మంది గ్యాంగ్ రేప్ చేశారా? అది కూడా ఊహించడానికి భయంగా ఉంది. మరి ఈ 150 మిల్లీగ్రాములు ఎంత ఫిల్టర్ చేసినా వీర్యం ఉన్నది, సెమన్ ఉన్నది 25 మిల్లీగ్రామ్స్ అనుకుందాం. మరి ఎంతమంది ఉన్నారు? ఈ ఉన్నది ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు అన్నది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే తేలుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టులో అది తేలదు, కేవలం డిఎన్ఏ టెస్టులోనే అది తేలుతుంది. ఈ సంజయ్ రాయ్ అన్న దుర్మార్గుడి డిఎన్ఏ శాంపుల్స్ అన్ని తీసుకున్నారు. రేపొద్దున దాంతో సరిపోయిందంటే వీడే రేప్ చేశాడని దాదాపుగా నిర్ధారణకి రావచ్చు. కానీ వేరొకరి డిఎన్ఏ కూడా ఆ యువతి ప్రైవేట్ పార్ట్ నుంచి పోలీసులు ఒకవేళ స్వాధీనం చేసుకుంటే ఆ డిఎన్ఏ ఎవరివి, ఆ వ్యక్తులు ఎవరు అనేది పోలీసులు తేల్చాలి. ఇక్కడే నాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఆ డాక్టర్ ఆ 150 మిల్లీగ్రాములని ఎలా చెప్పాడు? అందులో ఉన్నది ఎంత శాతం వరకు సెమన్ ఉంది, మిగతాదంతా ఏంటి అన్నది ఆ డాక్టరే చెప్పాలి. ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారంటే మరి వాళ్ళు ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం బయట వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. అందరూ హాస్పిటల్ సంబంధించిన సిబ్బందే, డాక్టర్లు, నర్సులు, మిగతా కాంపౌండర్లు వీడొక్కడే బయట వ్యక్తి. బయట వ్యక్తులు ఎవరూ రాలేదు. మరి అటువంటప్పుడు హాస్పిటల్ సంబంధించిన సిబ్బందే ఇందులో పాల్గొని ఉండాలి. ఒకవేళ అది గ్యాంగ్ రేప్ అయితే. ఒకవేళ గ్యాంగ్ రేపు కాకుండా వీడొక్కడే అయితే మరి 150 మిల్లీగ్రాములు అన్నది ఏంటి అన్నది $1 మిలియన్ క్వశ్చన్. నా ఉద్దేశం ప్రకారం అయితే వీడొక్కడే రేప్ చేసి ఉండాలి. ఎందుకంటే మిగతా ఆ హాస్పిటల్ ఉన్న డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, అంత ధైర్యం చేయరు. అంత దారుణంగా రేప్ చేసి హత్య చేస్తే తాము శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, పోలీసు నుంచి తప్పించుకోవచ్చు అన్న ఊహ బహుశా హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళంత ధైర్యం చేయరని నా ఉద్దేశం. మరి వీడొక్కడే చేస్తే
ఆ సిమన్ ఎవరిది? అంత సిమన్, అంత క్వాంటిటీలో ఉన్న సిమన్ ఎవరిది అంటే బహుశా 40 నిమిషాలలో ఈ సంజయ్ రాయ్ అన్న దుర్మార్గుడు అనేక సార్లు ఆ లేడీ డాక్టర్ని రేప్ చేసి ఉండొచ్చు. అందులో భాగంగా 4-5 సార్లు లేదా 5-6 సార్లు రేప్ చేస్తున్న క్రమంలో వీడిదే ఆ సెమన్ అయి ఉండొచ్చు. అది దాదాపుగా 20 నుంచి 25 మిల్లీగ్రాములు అయి ఉండొచ్చు. మిగతాదంతా యూరిన్ లేకపోతే మిగతా ద్రవ పదార్థం అయి ఉండవచ్చు. ఇది చెప్పాల్సింది డాక్టర్లే, నేను కాదు. కేవలం అది నా అనుమానం మాత్రమే. మరి డిఎన్ఏ టెస్ట్ రావడానికి చాలా సమయం పడుతుంది. వచ్చిన తర్వాత ఒకలా లేకపోతే గ్యాంగ్ రేపా అన్న సంగతి తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగినప్పుడు కోల్కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వారం రోజులు టైం ఇచ్చింది. మీరు వారం రోజుల లోపల అసలైన దోషుల్ని పట్టుకుని శిక్షించాలి, అసలైన దోషుల్ని పట్టుకుని తీరాలి, లేదంటే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తానని పోలీస్ డిపార్ట్మెంట్ కి అల్టిమేటం జారీ చేసింది. కానీ ఈ లోపలే కోల్కతా హైకోర్టుకి అనేక మంది ఫిర్యాదులు చేయడంతో కోల్కతా హైకోర్టు చల్ అదంతా జాంతానే, వారం రోజుల టైం కాదు, ఇమీడియట్ గా ఈ కేసుని సిబిఐ టేకప్ చేయాలని ఆర్డర్ పాస్ చేసింది. దాంతో సిబిఐ ఈ కేసుని టేకప్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు సిబిఐ చేతులకు వెళ్లిపోయింది. సిబిఐ దర్యాప్తు చేస్తోంది. దాంట్లో భాగంగా 15 నుంచి 20 మంది సిబిఐ బృందం ఆల్రెడీ కోల్కతాకు వచ్చింది. కోల్కతాకు వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఇక్కడ మరొక దారుణమైన విషాదకరమైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ కాన్ఫరెన్స్ హాల్ లోపలికి మీడియా, సోషల్ మీడియా, దారిని పోనే దానయ్య ప్రతి ఒక్కరూ వెళ్లిపోయారు. వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు. అందరూ కూడా ఆ స్పాట్ లో ప్రవేశించారు. దాంతో మరి సాక్ష్యాధారాలన్నీ ఎక్కడుంటాయి? ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ కాన్ఫరెన్స్ హాల్ తో పాటు మొత్తం ఆ ఫ్లోర్ ని సీజ్ చేయాలి. అటువంటిది సీజ్ చేయకుండా అలా వదిలిపెట్టేశారు. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడికి ప్రతి ఒక్కరూ ప్రవేశించారు. పైగా కన్స్ట్రక్షన్ పేరుతో గోడలను కూలగొట్టారు. కూలీలు అందరూ కూడా అక్కడే ఉన్నారు. దాంతో మరి ఫింగర్ ప్రింట్స్ చెడిపోతాయి, సాక్ష్యాధారాలన్నీ చెడిపోతాయి. మరి ఇప్పుడు సిబిఐ ఏ విధంగా దర్యాప్తు చేస్తుందనేది నిజంగానే $1 మిలియన్ క్వశ్చన్. మరి ఈ నిర్లక్ష్యానికి హాస్పిటల్ సిబ్బందా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటే నిర్లక్ష్యంగా వహించారా? ఎందుకంటే ఆ కాన్ఫరెన్స్ హాల్ ని సీజ్ చేసేయాలి, కానీ అలా వదిలేశారంటే మరి ఎవరు ఇందులో పాత్ర ఉంది, ఎవరిది ఉంది, ఎవరి ప్రమేయం ఉంది అన్నది బయటపడాలి. బయటపడుతుందా అన్నది కూడా $1 మిలియన్ క్వశ్చన్. ప్రస్తుతం సిబిఐ కేసు దర్యాప్తు చేస్తుంది. కానీ సిబిఐ మీద చాలా మందికి అనేక విమర్శలున్నాయి. ఎందుకంటే ఆరోషి కేసు కూడా ఇంతవరకు ఏమైందో తెలియదు. అలాగే తండూరి ఖాన్, అలాగే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు కూడా ఇంతవరకు ఏమీ తెలియదు. 4-5 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ అమీ ఇంతవరకు తేల్చలేకపోయింది. అటువంటి సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. పైగా సాక్ష్యాధారాలన్నీ తారుమారైపోయాయి. ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ అందరూ ప్రవేశించారు. మరి సిబిఐ ఏం చేస్తుంది ఏంటనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఇకపోతే ఇటువంటి ఉదంతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఉదంతాలు జరిగినప్పుడల్లా ప్రతి ఒక్కరు వీడియోలు చేయడం, మీడియా, సోషల్ మీడియా వీళ్ళందరూ వీడియోలు చేయడం, అలాగే డాక్టర్లు కావచ్చు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు జూనియర్ డాక్టర్లు అందరూ చేశారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ తమ నిరసనని, కోపాన్ని, ఆగ్రహాన్ని అందరూ వ్యక్తం చేశారు. ఇదంతా కామనే, సహజమే. కానీ ఎన్ని రోజులు? 3-4 రోజులు. ఆ తర్వాత చల్లబడిపోతుంది. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఆ తర్వాత మరొక సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత అయ్యో ఇలా జరిగిందా అని మళ్ళీ నోరు తెరుస్తారు. ఆ తర్వాత మళ్ళీ నోరు మూసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత అని మళ్ళీ నోరు తెరుస్తారు, మళ్ళీ మూసుకుంటారు. ఇదంతా కొన్ని సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి మనం చూస్తున్నదే. నేను కొన్ని వందల వీడియోలు నేను చెప్తూ ఉంటాను, మీరందరూ చూస్తూ ఉంటారు. అంతకు మించి ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఎక్కడో చోట మహిళల మీద, యువతుల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. వాటి గురించి అందరూ తెలుసుకుంటారు, కోపానికి గురవుతారు. ఆ తర్వాత మర్చిపోవడం మానవ సహజం. అదే మన దురదృష్టం. చూద్దాం రేపొద్దున ఏం జరుగుతుందన్నది. ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఇంకొక సంఘటన, ఆ తర్వాత ఇంకొక సంఘటన. అంతకు మించి ఏమీ జరగదు. ఈ సంఘటన మీద ఇంకేమైనా సెన్సేషనల్ వార్తలుంటే, ఇంకేమైనా విషయాలు జరుగుతాయి మీకు తప్పకుండా తెలియజేస్తాను. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా. ఎందుకంటే ఏ కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉన్నా, ఓ మహిళ ఉన్నా భగవంతుడా తమ దాకా ఇటువంటి సంఘటన రాయనయ్యొద్దు అని ఆ భగవంతుని ప్రార్థించడం తప్పితే
ఎవ్వరు కూడా చేసేది ఏమీ లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.